సో, ప్రతి ఒక్క మనిషి కోరికలు చూస్తే ఎలా ఉంటాయంటే, ఎలాగైనా సరే నేనొక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎలాగైనా సరే ఒక మంచి కారు కొనుక్కోవాలి. ఎలాగైనా సరే నేను అప్పుడప్పుడు నా ఫ్యామిలీతోని కనీసం ఫారెన్ కాకపోయినా ఇండియాలో మంచి మంచి లొకేషన్‌లున్నాయి. ఇలాంటి ట్రిప్స్ తిరగాలని ప్రతి ఒక్క మనిషి కోరికలు ఇవే ఉంటాయన్నమాట. జనరల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండే కోరికలు ఇవే. అందరికి ఉండే ఇవే అనుకోండి. మరి మన కోరికలు చూస్తేనేమో ఇట్లా ఉన్నాయి. ఏమని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి మంచి అప్పుడప్పుడు ట్రిప్స్ ఎళ్ళాలని జెప్పేసి. కానీ మనకు బయట ప్రపంచంలో ఎలా ఉందంటే, ఆదాయమేమో తక్కువ. ఇన్‌కమ్ అనేది బ్లూ కలర్. వర్క్ మాత్రం అది మన ఖర్చులు మాత్రం ఆహ్, ఆ కలర్, పింక్ కలర్. చూడండి మరి. అంటే మనకు బయట ప్రపంచంలో ఇన్‌కమ్ ఏమో అంతా ఉంటే, అదంతా మన ఖర్చనమాట. అదంతా మనకు ఉన్నటువంటి నీడ్. మరి చెప్పండి అంత ఇన్‌కమ్‌తోని ఇదంతా మనకు ఫుల్‌ఫిల్ అయితాయా? కావు గదా! కాబట్టి ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం ఒక నమ్మకంతో నోటి మాట ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ మనకున్న కోరికల్ని నెరవేర్చుకుంటూ చిన్న వయసులోనే రిటైర్మెంట్ అయ్యే ఒకే ఒక ప్లాట్‌ఫార్మ్ మన మాస్ సక్సెస్ జర్నీ కంపెనీ. నిజంగా మా సక్సెస్ జర్నీకి మనం ఎంత రుణపడి ఉన్నామో అంత రుణపడి ఉన్నాం. ఎందుకంటే మా సక్సెస్ జర్నీ అనేది ఒక లీడర్‌ల కంపెనీ అన్నమాట. ఏ కంపెనీ అయినా సరే 100లో 90% కంపెనీ ఉంచుకొని ప్రాఫిట్‌లు 10% మాత్రమే లీడర్‌లకి ఎస్టాబ్లిష్ జేస్తారు. కానీ ఇక్కడ మా సక్సెస్ జర్నీ కంపెనీ మాత్రం 90% లీడర్‌లకిచ్చేసి ఒక 10% మాత్రమే కంపెనీ ఉంచుకుంటుంది. ఇలాంటి కంపెనీ అనేది అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా లేదు. అందరూ గూడా ఫిదా అయిపోతున్నారనమాట. భయపడుతున్నారు. ఏంది ఈ కంపెనీ? ఇన్ని డబ్బులిస్తుంది, ఇన్ని డబ్బులిస్తుందని జెప్పేసి షాక్ అయిపోతున్నారనమాట. వాళ్ళు వేరే వేరే కంపెనీలు చేసి వందలు, వేల కన్నా అయిపోయి ఏండ్లు గడిచిపోయినా ఒక 20,000, 30,000, 40,000, లక్ష రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఒక్కసారిగా ఇన్ని డబ్బులు మన కంపెనీలో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు నమ్మలేకపోతుర్రు. కాబట్టి అలాంటి కంపెనీ వండర్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు మన మా సక్సెస్ జర్నీ కంపెనీ. ఓకేనా? ఒకసారి మన మా సక్సెస్ జర్నీ కంపెనీ ట్రాక్ చూద్దాం. మన కంపెనీ స్టిల్ ఇవాల్టి వరకు 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ కంపెనీ మనది. ఎంఎస్‌జి అనేది 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ. 10 సంవత్సరాల అనుభవం కలిగిన మేనేజ్మెంట్‌తో ముందుకు సాగుతున్న విశ్వసనీయమైన సంస్థ. ఈ మేనేజ్మెంట్ అనేది 10 సంవత్సరాల నెట్‌వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉంది. ఈ కంపెనీ మేనేజ్మెంట్‌కి. అండ్ 5 ఇయర్స్ ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయిపోయి. ఇక్కడేంది మళ్ళీ ఒక్కసారి షాపింగ్‌తోనే వేలాది మంది గత 5 సంవత్సరాల్లో లక్షల ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. ఇక్కడ వేరే వేరే కంపెనీ ఏం చేస్తారంటే ఎవ్రి మంత్ షాపింగ్ అని చెప్పేసి టార్చర్ పెడతా ఉంటారు. ఆడ మోటివేషన్ బొమ్మలు చూపిస్తుంటారు. ఆకాశంలో వైకుంఠం చూపించినట్టుగా చూపించుకుంటూ, అలాంటివి చూపించుకుంటూ వాటికి మాత్రమే బెండ్ అయిపోయి అయినా సరే నెల నెల షాపింగ్‌లు చేస్తూనే ఉంటూ డబ్బు సంపాదించుకోకుండా ఎంతోమంది వెనకబడి ఉన్న వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మన కంపెనీ కేవలం ఒక్కసారి షాపింగ్ చెయ్యి. ఒక్కసారి షాపింగ్‌తోనే ఐడీ ఇచ్చేసి లక్షల ఆదాయం ఇస్తూ 5 సంవత్సరాల నుంచి ఏ రోజు పేమెంట్ ఆ రోజు కొడుతున్న కంపెనీ మన మా సక్సెస్ జర్నీ కంపెనీ. బట్ ఇక్కడ 100లో 90% మందికి డబ్బులొచ్చేసినాయి. 95% పీపుల్స్ డబ్బు సంపాదించుకుంటున్నారు. ఒక ఐడీ యేసుకుర్రా అంటే డీకి కొట్టిర్రా అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకొచ్చేసినాయి. సేఫ్. బయట కంపెనీలో ట్రాక్ చూసినట్టయితే 100లో 95% మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు. 5% మంది సక్సెస్ ఉన్నారు. ఆ 5% మంది కూడా కింద టీమ్ నిలవలేకపోవడం వల్ల కుప్పకూలిపోతున్నారు. బట్ మన కంపెనీ ఏందంటే డే ఫస్ట్ నుంచే లీడర్‌లకు మంచి ఆదాయం వస్తుంది కాబట్టి 100కు 95% ఆ మిగతా 5% కూడా వస్తువు కొనుక్కొని పక్కన ఉండిపోతారు. బట్ 95% లీడర్స్ కూడా మంచి ఇన్‌కమ్ తీసుకుంటారు. ఇక నెక్స్ట్ ఎంఎస్ఏ సోషల్ ప్రూఫ్ విషయానికొచ్చినట్లయితే ఇవాల్టి వరకు కేవలం ఈ 5 సంవత్సరాల్లో 4,210 మంది సబ్‌స్క్రైబర్స్ అయిపోయారు. కరెక్ట్‌గా మార్కెట్ లింక్ కరెక్ట్‌గా చూసుకున్నట్టయితే మరి 4,200 మంది సబ్‌స్క్రైబర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా 2,64,450 ప్లస్ వ్యూస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానెల్‌లో. ప్లస్ 586 ప్లస్ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈ కేవలం 7 సంవత్సరాల్లో. యాక్చువల్‌గా 5 సంవత్సరాలు కాలే ఇంకా 4 ఏళ్ళు నిండి 5 ఏళ్ళు అడుగుపెట్టినాం. చూసిర్రా? అంటే ఎంత ప్రూఫ్ చూడండి ఒకసారి చూడండి. ఇగ మన సోషల్ మీడియాకి, మన కంపెనీ సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానెల్ ఖాళీ యూట్యూబ్ ఛానెలే పెట్టిన నేను. ఇంక ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. కేవలం మనం యూట్యూబ్ ఛానెల్ చూసుకుంటేనే 4,210 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మన యూట్యూబ్ ఛానెల్‌కి. 2,64,451 వ్యూస్ వచ్చినాయి. 586 సక్సెస్ వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానెల్.
ఇక నెక్స్ట్ లీగల్ డాక్యుమెంట్స్‌కి వచ్చినట్లయితే మన కంపెనీకి జీఎస్టీ ఉంది, పాన్ ఉంది, టాన్ ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఉద్యమం ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, ఎంసీఏ రిజిస్టర్ కూడా ఉందన్నమాట. సో, ప్యూర్ లీగల్ 100-200% లీగల్ కంపెనీ. అదే విధంగా ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ రికార్డులోనే ఏ కంపెనీ కూడా ప్రమోట్ చేయలేదు. బట్ మన కంపెనీకి 5 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసిర్రు మన కంపెనీ. వేలాది కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన ఇచ్చిన కంపెనీ మన మా సక్సెస్ అనే కంపెనీ. ఇది మన ఎంఎస్ యొక్క ట్రాక్ రికార్డ్. మరి మీ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోండి. మీ విజయాలకు సమగ్రమైన మార్గం మన మా సక్సెస్ జర్నీ. చూడండి ఇంగ ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇది. ఓకేనా? బట్ బయట కంపెనీలో వేరే కంపెనీలో వేరే చేసుకుంటూ వాళ్ళు 100 ఏరుకొని రూ. 10 లేచి వాళ్ళకి లక్షల ఆదాయం వచ్చి ఇలా 10 ఇచ్చేసరికల్లా ఆ డబ్బులు చూసి ఈ డబ్బులు సరికల్లా వాళ్ళకి ఫీజులు అవుట్ అయిపోతున్నాయా? ఏంది ఇంత డబ్బు ఎట్లేసింది కంపెనీ? ఎందుకు ఈ మన కంపెనీ ఇంత డబ్బిస్తుంటే ఒకటే ఒక సింపుల్ రీజన్ అన్నమాట. ఎందుకంటే ఈ కంపెనీ స్థాపించింది వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షో. ఒక్క మనిషి. ఆ మనిషి మైండ్ సెట్‌లో ఏముందంటే ఎంతోమంది నెట్‌వర్క్ లీడర్లు వేరే కంపెనీలు చేసి పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే అప్పుల పాలేరు కాబట్టి నెట్‌వర్క్ లీడర్‌లకు డబ్బులు ఇయ్యాలనే కాన్సెప్ట్‌లో ఓన్లీ ఒక్కటేసారి షాపింగ్‌తోని ఇచ్చి ఐడీ ఇచ్చేసి మంచి ఇన్‌కమ్ సోర్స్ ఇచ్చిన కంపెనీ మన మా సక్సెస్ అనే కంపెనీ అన్నమాట. సో, నిజంగా ఎంఎస్ఐ కంపెనీలో ఉన్న వాళ్ళకు నాకు తెలిసి ఎంతో అదృష్టం ఉంటే తప్ప వాళ్ళకి ఎంఎస్ఐలో ఐడీలు ఉండదు నాకు తెలిసి. అంత పవర్‌ఫుల్ కంపెనీ మన మా సక్సెస్ అనే కంపెనీ. ఓకేనా? ఇది మన కంపెనీ యొక్క మా సక్సెస్ జర్నీ 5 ఇయర్స్ రికార్డ్. ఎవరన్నా అడిగితే గనుక ఇది స్క్రీన్‌షాట్ తీసుకోండి. మొబైల్ ఇప్పుడు అందరూ స్క్రీన్‌షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా స్క్రీన్‌షాట్ తీయండి. మీ ఫోన్‌లల్ల చూపించండి. ఎవరంటారు నాయనా మా సక్సెస్ జర్నీ చరిత్ర చూడురా బాబు ఎట్లా ఉందో. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి చూడు. మన కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్, కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్ చూడు. ఇది మా సక్సెస్ జర్నీ యొక్క సత్తా అంటే. అని చెప్పేసేసి కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసి ఏ నెట్వర్క్ లీడర్ అయినా ఐడీ ఎయ్యాలనుకున్నప్పుడు అతను చెక్ చేసేది ఒకటి నంబర్ 1 వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ ఏంటి? కంపెనీ ఎప్పుడు పేమెంట్ అప్పుడు ఇస్తారా లేదా? దీంట్లో ఎంతమంది లీడర్ సక్సెస్ అయ్యారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? లీగల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? అని మాత్రమే లీడర్ చూసి జాయిన్ అయితారు. అతను మాత్రం జెన్యూన్‌గా ఒక కంపెనీ నెట్వర్క్ లీడర్ యొక్క లక్షణం అని చెప్పొచ్చు మనం. కానీ వేరే పట్టుకొని అయిన టైమ్ పాస్ ముచ్చట్లు కాబట్టి నిజంగా జెన్యూన్‌గా బిజినెస్ చేయాలనుకున్నవాడు కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసి నిజంగా కంపెనీ డబ్బులిస్తుందా లేదా? అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? దీంట్లో ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి చెక్ చేసి ఐడీలేసి ముందుకెళ్ళిపోతారనమాట. అది నిజంగా జెన్యూన్‌గా ఒక లీడర్ చేసే లక్షణం. ఇక నెక్స్ట్ మరి మన కంపెనీ బిజినెస్ చేయాలంటే గనక పెట్టుబడి లేదు, చదువు అంతకన్నా అవసరం లేదు, ఏజ్ అవసరం లేదు. కానీ ఒకటుండాలి. ఏంటో తెలిసినా? ఓపిక. అదే విధంగా ఒక కోరిక ఉండాలి. అందరూ చెప్తా ఉంటారు ఇదే మాట. ఏమనంటే ఈ నెట్‌వర్క్‌లో సక్సెస్ కావాలంటే ఓపిక, కోరిక, తీరిక, నమ్మకం. అదే మాదిరి సంపాదించాలి అనే కసి వీటన్నిటిలో గనక ఏదో ఒకటి లేకపోయినా సరే ఈ సెక్టార్‌లో సక్సెస్ కాలేరు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేర్చుకోవడం, నేర్పించడం. సో, ఇక్కడేందంటే మన మా సక్సెస్ జర్నీ కంపెనీలో ఎవరైతే ఎక్కువ నేర్చుకొని, ఎవరికైతే టీమ్‌కి ఎక్కువ నేర్పించుకుంటారో వాళ్ళ టీమ్ మాత్రమే తొందరగా సక్సెస్ అవుతారు. వాళ్ళ టీమ్ మాత్రమే తక్కువ సమయంలో ఎక్కువ టీమ్ బిల్డ్ చేస్తారు. వాళ్ళ టీమ్ మాత్రమే పాసివ్ ఇన్‌కమ్ తీసుకుంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇవి మీకుండాలి. ఏముండాలి? 100% ఓపిక ఉండాలి. అదేవిధంగా కోరిక ఉండాలి. తీరిక. కనీసం రోజు ఒక 1 అవర్ కూడా తీరిక లేకపోతే ఇంగ ఈ సెక్టార్‌లో మీరు సక్సెస్ కాలేరు. అదేవిధంగా నమ్మకం. ఏ నమ్మకం? మిమ్మల్ని మీరు నమ్మాలి. అదేవిధంగా కంపెనీ నమ్మాల్సుంటది. అదేవిధంగా ఫైనల్‌గా సంపాదించాలి. ఎలాగంటే, ఎలాగో లక్షల కోట్లు పెట్టి మనం పెద్ద వ్యాపారాలు జేయలేము. ఇప్పుడు చేసే సీన్ లేదు. ఇప్పుడున్న పొజిషన్ లక్షల కోట్ల వ్యాపారం పెట్టినా, అప్పులు తీసుకొచ్చి పెట్టినా సరే, మనది బాగా రన్ అవుతున్న పక్కన ఇంకో షాప్ పెడతారు కాబట్టి, లక్షలు నష్టపోతాం కాబట్టి, ఇక్కడ మాటలతోని అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని సక్సెస్ అవ్వచ్చు కాబట్టి, సంపాదించండి కసి గనుక ఉంటే గనక ఖచ్చితంగా మనం మా సక్సెస్‌లో సక్సెస్ అవ్వచ్చు. ఇంక మెయిన్‌గా నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ ఉందంటే నేర్చుకోవాలి. 10 మందికి నేర్పించాలి. అప్పుడే మన ఎంఎస్‌లో సక్సెస్ అనేది 2000% సక్సెస్ అవుద్దనమాట. అందులో డౌటే లేదు. ఇక నెక్స్ట్ ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్. ఎవరైతే ఎక్కువ నేర్చుకుంటారో, ఎవరైతే ఈ మా సక్సెస్ జర్నీలో ఒక నెట్‌వర్కర్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటారో, ఎవరైతే పర్ఫెక్ట్ మాస్టర్ అవుతారో, మా సక్సెస్ జర్నీలో ఉన్న లీడర్ కూడా అంత పెద్ద ఎర్న్ వస్తుందనమాట. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్. నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో నీకంత ఇన్‌కమ్ వస్తుంది. కాబట్టి అందరూ గూడా ముందు నేర్చుకోవడం మీద ఫోకస్ జేయండి. ఐడీలు ఎలాగో వస్తాయి. ఎందుకంటే మార్కెట్‌లోకెళ్ళి మనం మాటలు చెప్తా ఉంటే దానికి తగ్గట్టు మనం సబ్జెక్ట్ చెప్తాం కాబట్టి ఐడీస్ వస్తాయి. కానీ నేర్చుకోవాలి.
నేర్చుకుంటేనే డబ్బులొస్తాయన్నమాట. ఓకే. అయితే ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి పాయింట్ ఎవరైతే ఖచ్చితంగా నేర్చుకుంటారో వాళ్ళకు 100% ఒక టైమ్ వస్తది బిలియనియర్. డౌటే లేదల్లా. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని కొన్ని పాయింట్లు గనక నా అనుభవాన్ని రంగరించి దీంట్లో ఒక పీడీఎఫ్ తయారు చేశాను కాబట్టి ఇది ఇప్పుడు గనక మీరు విని దీనికి ఇది ఇప్పుడేదో మీరు నేర్చుకున్న సబ్జెక్ట్‌ని మీరు ఫీల్డ్ మీద గనక ఇంప్లిమెంట్ చేస్తే మీకు టైమ్ వస్తది. డౌటే లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలి. 3, 4 పేమెంట్‌లు రాగానే అప్పటి నుండి ప్రెజెంటేషన్ ఎవరైతే ఎఫెక్టివ్‌గా నేర్చుకుంటారో, వాళ్ళు త్వరగా లీడర్‌గా తయారు కాగలడు. తన టీమ్‌లో ఎక్కువ మందిని లీడర్‌ని తయారు చేయగలుగుతాడు. కానీ అప్‌లైన్ ప్లాన్ చెప్పాలని, అప్‌లైన్ వేస్తున్న ఐడీలొస్తాయని గనక మీరు ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు చాలా వెనకబడిపోతారు. ఒక 4, 5 పేమెంట్‌ల వరకు ఖచ్చితంగా మీరు అప్‌లైన్ సపోర్ట్ తీసుకోండి. 20 లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 టీమ్ అయ్యేంత వరకు అప్‌లైన్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఎవరైతే 4, 5 పేమెంట్‌లు తీసుకున్నారో 4, 5 పేమెంట్‌లు వచ్చినంటే ఆటోమేటిక్‌గా చానా ప్లాన్‌లు జరిగుంటాయి గాబట్టి, ఆ ప్లాన్ నేర్చుకొని గనుక మీరు పర్ఫెక్ట్‌గా మీరు ప్లాన్ నేర్చుకొని మార్కెట్‌లో మీరు ఒక బ్యాగేసుకొని, షూ ఏసుకొని హ్మ్. మంచిగా డ్రెసేసుకొని ఫీల్డ్ వర్క్ గనుక స్టార్ట్ జేస్తే వాళ్ళు తొందరగా టీమ్ సెట్ అయిద్ది. వాళ్ళు తొందరగా పాసివ్ ఇన్‌కమ్ తీసుకొస్తాడు. అదే మాదిరి మీరు లీడర్‌లగా తయారయ్యారు గాబట్టి మీ అండర్‌లో మీ టీమ్‌లో ఉన్న వాళ్ళు గూడా లీడర్‌లగా తయారవుతారు. ఎందుకంటే బాప్ బాప్ హోతా, బేటా బేటా హోతా అంటారు. అంటే తండ్రి ఎట్లుంటాడో కొడుకు అట్లుంటాడు. సో, అప్లైన్ ఏ విధంగా ఉంటారో టీమ్ అట్లే ఉంటది. మనం పాజిటివ్‌గా పర్ఫెక్ట్‌గా మీరు మాస్టర్‌లాగా తయారై మీరుంటే, మీ అండర్‌లో వచ్చిన వాళ్ళు కూడా యెస్ చూసినావా మా అప్లైన్ ఏ విధంగా బిజినెస్ చేస్తుండు. నేను కూడా అతనిలాగా తయారవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ఇన్‌స్పైర్‌గా తీసుకుంటాడు. మీరే ముద్దు మైండేసుకొని, మీరే ఎక్కడెక్కడో అనుమానాలతో ఉంటే గనక మీ టీమ్ ఖచ్చితంగా ఎదగదు, ముందుకు పోదు, సక్సెస్ గాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ గనుక ఇది మీరు నోట్ చేసుకుంటే, అల్ల ఎటువంటి డౌట్ లేదు. తొందరగా మీ టీమ్ సెట్ అయిపోద్దనమాట. ఎందుకంటే మన కంపెనీలో కేవలం సంవత్సరం, 2 సంవత్సరాలనే చూస్తూనే ఉన్నాం. ఒకళ్ళకైతే 5,000 టీము, 6,000 టీము, 7,000 టీము, 4,000 టీము, 3,000 టీము ఖాళీ 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌కే. ఎలా అంటే నేర్చుకురాళ్ళు. మనం చెప్పే సబ్జెక్ట్ నేర్చుకొని ఫీల్డ్ మీద అప్లై చేసారు. సక్సెస్‌లో ఉన్నారిప్పుడు. గత 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి. నెక్స్ట్ ఇగ మరి మనం ఇక్కడ ఏందంటే, సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా మొత్తం సరిగ్గా గుర్తుండదు. అదే విధంగా మనం ప్లాన్ చెప్పినప్పుడు ప్లాన్ మొత్తం సరిగ్గా గుర్తుండదు. మీరు చెప్పిన మొదట కొన్ని మాటలు, చివర్లో చెప్పిన కొన్ని మాటలు మాత్రమే గుర్తుంటాయి. కాబట్టి ప్లాన్ అంతా అయిన తర్వాత మీరు చెప్పే మాటలు మంచి మోటివేషనలై ఉండాలి. ఓకేనా? మీరు ప్లాన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళ మైండ్‌లో గుర్తుండేది ఒకటే. మీరు ఎంత చెప్పండి. ఏం గుర్తుంటది? మనం క్లియర్ జెప్తాం. ఏం జెప్తాం? ఏ టు జెడ్ ఏమని? అయ్యా మా దగ్గర కిచెన్ కాంబో ప్యాక్ 1 ఉంది, 2 ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, వాటర్ ఫిల్టర్‌లున్నాయి. ఇట్లా ఒక 18 రకాల వస్తువులున్నాయి. అయితే ఇక్కడ మనం గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఐడీ వేయటం ఫ్రీయే. రిజిస్ట్రేషన్ ఫ్రీయే. కానీ మీరిక్కడ ప్రొడక్ట్ కొనుక్కొని రావాలి. ఉదాహరణకు వాటర్ ఫిల్టర్ తీసుకుంటున్నాము. వాటర్ ఫిల్టర్ తీసుకొని మీరు ఐడీ యాక్టివ్ చేసుకోవచ్చు అని చెప్పి కుల్లా జెప్తాం. దాని తర్వాత ఒకవేళ అంత బల్క్ అమౌంట్ లేకపోతే గనక, మన కంపెనీ ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ బి అసలు ఏ కంపెనీ ఇవ్వదు. కానీ మన కంపెనీ ఇచ్చింది. ఎందుకనంటే, సరే ఒకటేసారి రూ. 10,910 అంటే ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నెల జీతం గదా! మరి మన ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌లోకి ఎంటర్ అయినాం గదా! ఒకటేసారి అంత పేమెంట్ బట్టి వస్తువులు కొనుక్కోలేరు గదా! అని జెప్పేసి ఆప్షన్ బి మన కంపెనీ ఇచ్చింది. ఏ కంపెనీ ఏంది? అది గూడా ఏమిచ్చిందంటే, కనీసం ఒక రూ. 6,300 పే చేసన్నా సరే సూట్ క్లాత్ కొనుక్కోండి. మీకు జీఎస్టీ బిల్‌తో సహా మీకు ప్రొడక్ట్ అనేది వస్తది అని ఆప్షన్ బి ఇచ్చి మళ్ళా కంపెనీ ఏం జేసింది, చలో సూట్ క్లాత్ అనేది మీరు రేపు పొద్దున 18 రకాల వస్తువులు కొన్నా మన కంపెనీ ఈవెంట్‌లో ఉంటాయి కాబట్టి కొనుక్కోవాలి సూట్ క్లాత్ కాబట్టి మన కంపెనీ డ్రెస్ కోడ్ ఉంటది కాబట్టి అదేదో మన దగ్గర కొనుక్కో మీకు సింపుల్‌గా ఐడీ అయిపోతది. మళ్ళా మీరు ఫ్యూచర్‌లో 18 రకాల వస్తువులు కొంటే, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామంటే, మన కంపెనీ ఇంకోటేముంది సూట్ క్లాత్ కొన్న వాళ్ళకి మాత్రమే రూ. 5,000 వర్త్ క్యాష్ బ్యాక్ వోచర్ ఇస్తా అంటుంది. ఆ రూ. 5,000 అన్నది మీరు ఫ్యూచర్‌లో 18 రకాల వస్తువులు ఏదైనా కొంటే, ఉదాహరణకు వాటర్ ఫిల్టర్ అనుకుందాం. వాటర్ ఫిల్టర్ కొనేటప్పుడు మీకు అందులో నుంచి 5,000 తీసేసి రూ. 5,910కే మీకు వాటర్ ఫిల్టర్ ఇస్తా అని మన కంపెనీ ఎంత బంపర్ ఆఫరు, ఎంత పవర్‌ఫుల్ మీకు ఇంత ఒక కన్జ్యూమర్‌కి ఎటువంటి హెల్ప్ కావాలో అంత హెల్ప్‌గా మన కంపెనీ ఇచ్చిందండి. ఎక్కడైనా ఉంటదా? అంత పర్ఫెక్ట్‌గా ఇచ్చింది. ఇటు నార్మల్ పబ్లిక్‌ని ఆలోచించింది.
ఒకవేళ కొనుక్కుంటే వాటర్ ఫిల్టర్ కొనుక్కొని రావచ్చు. లేకపోతే అంత బల్క్ అమౌంట్ లేకపోతే కనీసం ఇట్లన్నా వచ్చి బిజినెస్ చేసుకో అది కూడా ఒక్కసారే. కొన్ని కంపెనీ నెలకు 3,500 అని చెప్పేసి కొనిచ్చి సంవత్సరానికి 30,000, 40,000 వసూలు చేస్తున్నారు. మన కంపెనీ కనీసం వన్ టైమ్ షాపింగ్ చేసి దీంట్లో ఒక దశ, దిశ మార్చుకునే అవకాశం ఉందని చెప్పేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పర్ఫెక్ట్‌గా మనం అతనికి చెప్పినా సరే అయన్నీ ఏం గుర్తుండవు. "ఏం లేదన్నా నాకు అర్థమైంది. 6,000 కట్టాలిగా, సూట్‌లో ఇత్తరు కదా! ముగ్గురు జాయిన్ చేయించాలిగా నాకు అర్థమైంది." ఇదే అనుకుంటారన్నమాట. ప్లాన్ ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళ మైండ్‌లోకి అర్థమయ్యేది ఇదే. కాబట్టి మనం ఏం చెప్పాలి ఫినిషింగ్‌లో కొన్ని మాటలు మోటివేషనల్ అయి ఉండాలి. ఏం చెప్పాలి? "అన్నా మన కంపెనీ కొత్త ప్రొడక్ట్‌లు తీసుకొస్తే జనాలకు అలవాటు చేయాలంటే టైం పడతది. అయినా ఇప్పుడున్న పొజిషన్‌లో ఇది ఎట్లా వాడతది, ఇట్లా వాడతది జనాలు వినే ఓపిక లేదు. అందుకే మన కంపెనీ అన్నీ తెలిసిన జనాలకు తెలిసిన ప్రొడక్ట్‌లే ఉండాలని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌లోకి ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయిందంటే ఈడ చేసినోళ్ళకి డబ్బులియ్యాలి. చేయని వాళ్ళకి వర్తబుల్ వస్తువియ్యాలని చెప్పేసి మన కంపెనీ ఈ రూట్ ఎంచుకుంది. మళ్ళీ వేరే వేరే కంపెనీ‌లాగా నెల నెల షాపింగ్ చేయని చెప్పి మిమ్మల్ని రుద్దట్లేదు. తెల్లారుజామున 5 గంటలకు లేసి జూములు పెట్టట్లేదు. మిమ్మల్ని మైండ్ ఖరాబ్ చేయట్లేదు. ఇక్కడ కేవలము డబ్బు తీసుకునే అవకాశం ఉంది. అందుకనే మన ప్లాన్ ఇది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకండి. వన్ టైమ్ షాపింగ్, లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కని విని ఎరుగని విధంగా ఉంది. ఈ 4 ఏళ్లలో చూడండి ఎంతమంది అచీవ్‌మెంట్ తీసుకుర్రో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. రండి కలిసి పని చేద్దాం. మన మా సక్సెస్ జర్నీ కంపెనీ ఎలా ఉందంటే వేరే వేరే కంపెనీలలో ఎవరి బొమ్మలు చూపించి మనం బిజినెస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మన బొమ్మలు చూపించి భవిష్యత్తులో బిజినెస్ చేయాల్సి ఉంటది. ఎందుకో తెలుసా? మనం స్టార్టప్‌లో ఉన్న కంపెనీలా అర్థం చేసుకోండి. మన వ్యాపారం మనం స్టార్టప్‌లో ఉన్నాం. రేపొద్దున మనం అప్‌లైన్‌లో అయితాము. రేపొద్దున మనం డైమండ్ పొజిషన్‌లో ఉంటాము. ఎందుకంటే మన దగ్గర కొన్ని వేల మందొస్తారు కాబట్టి మనం ముందుంటాం. అని ఇలా విధంగా మోటివేషన్ చేసి వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి బిజినెస్‌ని. ఓకేనా? ఈ విధంగా మోటివేషన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇక నెక్స్ట్ కొంతమందేంటంటే ప్లాన్ రాంగ్‌లో ఎళ్ళిపోద్ది. మనం కుల్లా చెప్తున్న ప్లాన్‌ని దయచేసి మనం ఏ విధంగా ఉందో పీడీఎఫ్‌ని ఆ విధంగా మాత్రమే ప్లాన్‌ను మీరు ప్రమోట్ చేయండి. అర్థమైతుందా? క్లియర్ చెప్పండి. నేనేం చెప్తున్నా ఇట్లా చెప్పండి. 18 రకాలు ఇట్లా క్లియర్ చెప్పండి. కానీ సార్ మా ఏరియాలో సూట్‌లు వద్దంటుర్రు సార్. సూట్‌లు ఎవరు అమ్మమన్నారు మిమ్మల్ని? ప్రొడక్ట్‌లు అమ్మమని చెప్పినా. ఎవరన్నా నెట్‌వర్క్ లీడరు బిజినెస్ చేసేవాళ్ళు మాకు వస్తువులు ఇంపార్టెంట్ కాదు సార్. నాకు ఐడీ మాత్రం ఇంపార్టెంట్. తక్కువలో ఐడీ కావాలన్న వాళ్ళకి ఆప్షన్ బి అని చెప్పేసి ఇది పెట్టినాం. ఇది చెప్పండి. అమ్మా నువ్వు వస్తువు కొంటున్నట్టే. ఎందుకంటే ఈ సూట్ క్లాత్ అనేది గిఫ్ట్‌గా అనుకో. ఎందుకు? నీకు బిజినెస్ కావాలి లేదంటే వాటర్ ఫిల్టర్ కొనుక్కో. వాషింగ్ మిషన్ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఏసీ కొనుక్కో, ఐరన్ బీరో డ్రెస్సింగ్ టేబుల్ ఇది కొనుక్కో. లేదా మనకు 3 బర్నర్ గ్యాస్ స్టవ్ మిక్సీ ఉంది అది కొనుక్కో. ఇక్కడేందంటే మన కంపెనీ మన గురించి ఆలోచించి ఒక ఐడీ నాకు ఇంపార్టెంటు, ఇన్‌కమ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే తక్కువలో ఐడీ అయిపోవాలని జెప్పేసి మన ప్లాన్ ఇది తీసుకొచ్చింది. ఇది ఇంపార్టెంట్ గాదిక్కడ. ఎందుకంటే రేపు పొద్దున మన సూట్ క్లాత్ డ్రెస్ కోడ్ అయినా సరే మీరు సూట్ క్లాత్ కొంటే సూట్ క్లాత్ కొన్నోళ్ళకి మాత్రమే కంపెనీ బంపర్ ఆఫర్ పెట్టింది. ఏమని రూ. 5,000 వోచర్ పెట్టింది. ఫ్యూచర్‌లో నువ్వు ఏదైనా వస్తువు కొంటంటే మళ్ళా అల్ల గూడా 5,000 తగ్గిస్తా అని. ఇంతకన్నా డబుల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నప్పుడు ఇంకా ఆలోచిస్తావేమా? చలో ఐడీ వేసేయి కలిసి ట్రావెల్ చేద్దాం. అని మనం చెప్పాల్సి ఉంటదనమాట మార్కెట్‌లో. ఇక నెక్స్ట్ ప్లాన్ జెప్పినాం. వాళ్ళు విన్నరు. ఇంగ ఫాలోఅప్. గుర్తుపెట్టుకోండి మార్కెట్‌లో ప్లాన్ చెప్పగానే ఐడీలు తొందరగా రావు. ఒకవేళ ప్లాన్ చెప్పగానే ఐడీలు వచ్చినట్టు మీరు లక్కీ. కానీ ప్లాన్ చెప్పగానే ఐడీలు రావు. ఫాలోఅప్ చేయాల్సిందే. ఫాలోఅప్‌లో మాత్రమే ఐడీలొస్తాయి. ఒక పర్సన్ నెలకియొచ్చు. ఒక పర్సన్ ఒక రోజులో ఇయొచ్చు. ఒక పర్సన్ 10 డేస్‌కి ఇయొచ్చు. ఒక పర్సన్ 1 ఇయర్‌కైనా ఇయొచ్చు ఐడీ. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఫాలోఅప్‌లు చేస్తూనే ఉండాలి. ఏ విధంగా చేయాలి? ఫాలోఅప్ అన్నది ఐడీ వచ్చేంత వరకు చేయవలసిందే. అమ్మనే అడగగానే అన్నం పెట్టొద్దు. మరి ప్లాన్ చెప్పగానే ఐడీలు ఎలా వస్తాయి? కాబట్టి ఐడీ వచ్చేంత వరకు మనం మెంబర్ అయ్యేంత వరకు ఫాలోఅప్ చేయవలసిందే. కాకపోతే వాళ్ళకి చెప్పండి ముందుంటే ప్రయోజనం, లేట్ అయితే లాస్ చెప్పండి. ఉదాహరణకు చిన్న స్టోరీ ఇప్పుడు ఏమొద్దు గానీ చెప్తా. నేనేమంటానంటే వాళ్ళకి చెప్పండి. ఇక్కడేందంటే మన స్టార్టప్‌లో ఉన్నాం. ఈ రోజు కాకపోయినా నెలకో, 2 నెలలకో నువ్వు ఖచ్చితంగా నా సక్సెస్ చూసి ఐడీ యేస్తావు. కానీ ఈ 1 మంత్, 2 మంత్‌లో ఏం జరుగుద్దంటే నువ్వు రెడీ చేయటం లేట్ అయితే నీ ఫ్రెండ్స్ గూడా పక్క టీమ్‌లోకి పోయే అవకాశం ఉంది. అర్థమైతుందా? లేట్ అయితే ఎనకబడిపోతావు. ఎందుకంటే మన కంపెనీ స్టార్టప్‌లో ఉంది. మనం ముందున్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఏమాత్రం లేట్ చేయకు. ఐడీ వేసేయి. లాగిన్‌గా కలిసి పని చేద్దాం అని వాళ్ళు ఐడీ ఇచ్చేంత వరకు మీరు ఫాలోఅప్ చేయాల్సిందే. ఇది ఖచ్చితంగా చేస్తేనే మీకు ఐడీలొస్తాయి. కొంతమంది ప్లాన్ చెప్పగానే వస్తాయి. కొంతమంది ఫాలోఅప్‌లో వస్తాయి.
కానీ ఎటుబడి ఐడీ వచ్చేంతవరకు ఫాలో అప్ చేయాల్సిందే. అది కొంతమందికి 6 మంత్స్ పట్టొచ్చు ఐడీ రావడానికి. కొంతమందికి 1 డే‌లో పట్టొచ్చు. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. కొంతమంది 2 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఫాలో అప్ చేయాల్సిందే. ఓకేనా? ఇక నెక్స్ట్ డైలీ మీ పేమెంట్స్, మీ టీమ్ పేమెంట్స్ స్టేటస్ పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్‌కమ్ తీసుకొని కనీసం స్టేటస్ పెడితే కూడా భయపడతారు. ఎందుకు భయపడతారో అర్థమైతలేదు. వనిత గారు మీరు గీతలు గీయకండి. ఎవరో వనిత అంట గీతలు గీస్తున్నారు. ఓకే. డైలీ పేమెంట్స్ అన్నది మీ టీమ్ పేమెంట్స్ అని స్టేటస్ పెట్టండి. వేరే వేరే కంపెనీలు డబ్బులు రాకపోయినా ఫేక్ పేమెంట్లు ఎడిటింగ్ చేసి స్టేటస్ పెట్టి డబ్బులు రాకపోయినా నేను లక్షలు సంపాదించాను, ఎల్ల సంపాదించిన వాళ్ళ ఐడీలు ఓపెన్ చేస్తే ఓపెన్ చేయండి, ఓపెన్ చేయరు మళ్ళా. ఒక ప్రీవియస్‌గా ఒక ఊరికి పోయినాం. బరాకతిగూడెం అని చెప్పేసి ఒక ఊరికి పోయినాం అన్నట్టు మేము. ఊరికి పోయినప్పుడు మన ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఒక పర్సన్ ఐడీ ఓపెన్ చేసి తను ఒక 5, 6 లక్షలు ఇన్‌కమ్ చూపించిండ్రు. మన కంపెనీ ఒక పర్సను నన్నే తీసుకుపోయిండు ప్లాన్ ప్రజెంటేషన్‌కి. సార్ రండి సార్ అని చెప్పేసి ఇది 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది ముచ్చట. అప్పటికి మన లీడరు అప్పటికి 8,00,000 తీసుకుండు మన కంపెనీలో. ఆయన వేరే కంపెనీలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఐడీ ఓపెన్ చేసి పేమెంట్ ప్రూఫ్ చూపించిన తర్వాత ఆయనేమన్నా ముందే చెప్పిండు, "సార్ నేను ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నా నేను. నేను ఇప్పటివరకు ఎంతంటే 3,00,000 చెప్పిండు. ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటే 3 ఏళ్ల నుంచి చేయబట్టి 3 ఏళ్ళు కూడా కాదు సారీ 4 ఏళ్ల నుంచి చేయబట్టి నేను ఒక 3,00,000 తీసుకున్నా సార్" అన్నాడు. సరే సంతోషం అనుకున్నాం. ప్లాన్ అయిపోయింది. ఇక మనం ఏం చేసినామంటే మన టీమ్ లీడర్ ఐడీ ఓపెన్ చేసి చూపించిన. 8,00,000 చూపించిండు. స్టేట్‌మెంట్ అన్నీ చూపించిండు. "సరే మేడం మీరు వేరే కంపెనీ చేస్తున్నారు కదా! ఒక్కసారి మీ ఐడీ ఓపెన్ చేయండి." చేయట్లే ఇంగ. ఓపెన్ చేయమమ్మా! నీకెందుకు భయపడుతున్నావు? మా పర్సనల్ మేము షేర్ చేయం సార్. నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటేనే జెన్యూన్ బిజినెస్. ఐడీ ఓపెన్ చేసి, పేమెంట్ చూపించి వ్యాపారం చేయాల. ఆమెకు చేయమంటే నా పర్సనల్ షేర్ చేయండి సార్ అంటుందా. ఏం చెప్పాలి మనం? నెట్‌వర్క్ అంటే చూపించేసే బిజినెస్ ఇది. జనం నమ్మాలంటే దాన్ని చూపించాలి కదా! మరెందుకు చూపించట్లేదమ్మంటే అంటే అక్కడ అబద్ధం ఆడతాళ్ళు. అంటే లక్షలు రాని, డబ్బులు రాని వాటి కోసమేమో ఆరాటపడతా ఉంటారు. వచ్చే ఇన్‌కమ్ కోసమే వెనక ముందు ఆలోచిస్తారు కొంతమంది పబ్లిక్. కాబట్టి ఇలా చెప్పండి ఏమని? జెన్యూన్‌గా, జెన్యూన్‌గా మీకొచ్చే పేమెంట్‌లు గాని, మీ టీమ్‌కొచ్చే పేమెంట్‌లు గాని ఖచ్చితంగా మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల వాళ్ళకెళ్ళిపోతాయి. ఏదో ఒక రోజు వాళ్ళు ఐడీ చేస్తారు. ఇంకో టెక్నిక్ ఏందంటే ఒకవేళ మీ సొంతంగా ఏదన్నా ఒక ఐడీ వస్తే చేతిలో పట్టుకొని ఫోన్ చేయండి. లేదా ఇంటికి స్వయంగా వెళ్ళండి. సార్ నా చేతిలో ఒక ఐడీ ఉంది. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ మీకు చెప్పాను గదా! అందుకే స్వయంగా వచ్చాను. మీరు వస్తే మీ కింద నా దగ్గర ఉన్న ఐడీ వేస్తాను. ఐడీ ఇప్పుడే ఇవ్వండి అని చెప్పండి. మీ దగ్గర ఐడీ ఉంటేనే. లేకపోతే గోల్‌మాలొద్దు. ఐడీ ఉంటేనే, ఐడీ ఉంటేనే సార్ ఆల్రెడీ ఈ ఐడీ కన్నా ముందు మీకు ప్లాన్ జెప్పినా. కాబట్టి మీరు ముందుండాలి. నా దగ్గర ఐడీ ఉంది. నీ ఐడీ ఏస్తే నా అండర్ నీ మీ అండర్‌లో నేను ఈ ఐడీ ఏస్తా. రేపు పొద్దున ఇతనే కొన్ని వేల మంది టీమ్ లీడర్స్ కలగన్నావా? రండి అని ఫాలో అప్ జేయాలి. ఇంకో ఫాలో అప్ ఏం జేయాలి? చెప్పండి. సార్ రేపు పొద్దున ఫ్యూచర్‌లో నా ద్వారా ఏదో ఒక ఐడీ వచ్చే అవకాశం ఉన్నది. వస్తది కూడా. ఎందుకంటే ఎవరికైనా లెఫ్ట్ రైటే కాబట్టి నాకు పెద్ద టీమ్ బిల్డ్ అవ్వలేదు. మీకు అవకాశం ఉంటేనే హామీ ఇచ్చేంత ఉంటేనే ఇవ్వండి. లేకపోతే హామీలు కూడా ఇవ్వకండి. సో, ముందుంటే నా త్రూ కూడా ఏమైనా ఐడీ వచ్చే అవకాశం ఉంటది. రండి కలిసి పనిచేద్దాం. ఐడీ వేసేయండి. ఎన్నో సార్లు బయట షాపింగ్ చేస్తున్నాం గదా! ఒక్కసారే గదా! ఏమాత్రం ఆలస్యం చేయకండి అని జెప్పేసి మీరు ఫాలో అప్ చేయాల్సుంటది. ఐడీ వచ్చేంత వరకు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక్కడ ఈరోజు ఇతని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇతని స్టోరీ వింటుంటే అసలు మనం జేసిన పని నాకు తెలిసి గోరులో ఉన్న సన్న మట్టంతా ఇప్పటివరకు మనం జేసిన పని నా దృష్టిల. ఇతనెవరో తెలుసా మీకు? సో, మీరే ఒక సైన్యం. పట్టుదలతో కొండను తవ్విన ఇతనే మీకు ఆదర్శం. ఇతని పేరొచ్చి దశరథ మాంజీ. ఇతని విలేజొచ్చేసి బీహార్‌లోని గోహ్లార్ గ్రామం అంట. ఈ దశరథ్ మాంజీ స్టోరీ చెప్పాలంటే అసలు వండర్‌ఫుల్‌గా ఉంటది. ఇతను స్టోరీ వింటుంటే అసలు నాకు గూస్ బంప్స్ అయితాయన్నమాట. సో, షార్ట్ కట్ చెప్పేసా ఇతను వైఫు ప్రెగ్నెంట్‌గా ఉంటది. తన్ని హాస్పిటల్‌కి తీసుకుపోవాలంటే 42 కిలోమీటర్లు జర్నీ చేయాలి. వాళ్ళ ఊరికి హాస్పిటల్ మధ్య కొండట ఉంటది. ఆ కొండ చుట్టూ తిరిగిపోతేనే అక్కడ హాస్పిటల్స్ గాని, స్కూల్స్ గాని ఏమన్నా గాని అంత దూరం ఉంటదనమాట. వీళ్ళ ఊరికి అక్కడికి. కానీ ఒకరోజు ఇతనికి వాళ్ళ వైఫ్ లంచ్ తీసుకొస్తుంటే స్కిడ్ అయిపోయి కింద పడి స్టమక్ పెయిన్ వస్తుంటే ఆ వైఫ్‌ని తన ఎడ్ల బండి మీద హాస్పిటల్ దిశలోపు చనిపోతది. అప్పుడు ఫిక్స్ అయిండింగ. నా భార్య చనిపోవడానికి కారణం ఈ కొండనే. ఎలాగైనా సరే కొండను చీల్చాలి అని చెప్పేసి 1 కాదు, 2 కాదు 25 సంవత్సరాలు సింగిల్‌గా ఫైట్ చేసేసి కొండను బద్దలు కొట్టేసి 42 కిలోమీటర్ల ఆ ఊరిని జస్ట్ 3 కిలోమీటర్లు సెట్ చేసుకున్నానన్నమాట.
అతని ద్వారా ఇప్పుడు అసలు అతని పేరు మీద అవార్డ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అతను స్టార్టింగ్ పని చేసేటప్పుడు ఆయన ఎంతోమంది అవమానించారు. రాళ్ళతో విసిరిసిర్రు. అతను ఎంత చిన్న చూపు ఈ నువ్వా ఇంత పెద్ద కొండను పగలగొడతావు నీకంత సీన్ లేదని చెప్పేసి ఆయన ఎంతో అవమానించారు. కానీ ఎవ్వరు మాటలు వినకుండా ఒకటే గోల్ పెట్టుకున్న ఎలా అని కొండలు బద్దలు కొట్టాలే. ఈ రోడ్డుని మళ్ళా నా నా వైఫ్ లాగా మిగతా వాళ్ళకి ఇబ్బంది రావద్దని చెప్పేసి గట్టి కంకణం కట్టుకొని 22, 25 సంవత్సరాలట ఆయన కొండను బద్దలు కొట్టేసిండు. అది కమిట్మెంట్ అంటే. మన జనాలు ఎట్లుంటారంటే అన్నీ క్లియర్‌గా ఉంటే అంతా ఉంటది. జనం చెప్పేదే మనం వింటాం. దశరథ మాంజికి ఒకటే గోల్. యెస్. కొండను బద్దలు కొట్టాలి. ఫిక్సింగ్ అంతే. అది ఫిక్స్ అయ్యిండు. అదే విధంగా మీరు మా సక్సెస్ జర్నీ కంపెనీలో కూడా కంపెనీ ప్రొఫైల్ బావుంది. అన్నీ బాగున్నాయి. నేను సక్సెస్ కావాలని చెప్పేసి దాన్ని మాత్రం మైండ్‌లో పెట్టుకొని పరిగెత్తాలి గాని, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పెట్టుకుంటే ఏదో సామెత ఉంది అప్పట్లో. ఏదంటే ఏదో సామెత ఏముందంటే చెప్పుడు మాటలు ఉంటున్నట్టు సంసారం ఆగమైందట అన్నట్టు. చెప్పుడు మాటలు కాదు. మీకు క్లియర్‌గా ఉన్నప్పుడు, మీ విజన్ క్లియర్‌గా ఉన్నప్పుడు, మీరు క్లారిటీగా ఉన్నప్పుడు, కంపెనీ సక్సెస్‌లో ఉన్నప్పుడు కేవలం దాన్ని మాత్రం ఫోకస్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి గానీ, బయట మాట్లాడితే మాత్రం మీరు ఈరోజు 2 కేజీలు బియ్యం లేవంటే ఎవరైనా ఇస్తారా? ఒక రూ. 1,00,000 అప్పంటే ఇస్తారా? ఇచ్చినా సరే వడ్డీలు వసూలు చేస్తారు. కానీ కంపెనీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు, సిస్టమ్ పర్ఫెక్ట్‌గా ఉన్న నీ గోల్ మీద నువ్వు కరెక్ట్‌గా ఉన్నప్పుడు పట్టుకొని ఆ దశరథ మాంజిలాగా మీరు సక్సెస్ అయ్యి తీరాల. దాన్ని మాత్రం మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు దొరకదింక. ఇక నెక్స్ట్ టీమ్‌ని బిల్డ్ చేయడం, లీడర్స్‌ని తయారు చేయడం. డైలీ టీమ్‌తో టచ్‌లో ఉండాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం టీమ్‌తో టచ్‌లో ఉండాలి. మీ అండర్‌లో ఎన్ని ఐడీస్ పడ్డాయో వాళ్ళందరికి ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం కాల్ చేయాలి. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్న తర్వాత బిజినెస్ డిస్కస్ చేయాలి. అంతేగాని వాళ్ళేమనుకుంటారు కేవలం మీకు ప్లాన్‌లు ఉంటేనే ఫోన్ చేస్తది. ప్లాన్ లేకపోతే ఫోన్ చేయదా? ఈసారి ప్లాన్ ఉంటలే ఫోన్ చేసింది. అట్లా ఉండొద్దు. ప్లాన్స్ ఉన్నా, లేకపోయినా ఖచ్చితంగా మీకు లెఫ్ట్ టీమ్‌లో ఎంతమందుర్రో, రైట్ టీమ్‌లో ఎంతమందుర్రో ఎవరైతే ఇప్పుడు లీడర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు టీమ్‌కి కాల్ చేయాలి. అవసరమైతే మీ టీమ్‌లో గనక ఎవరన్నా యాక్టివ్ పర్సన్ వస్తే అవసరమైతే డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్ళండి. లీడర్‌లుగా మీలాగా తయారు చేయండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే రేపు భవిష్యత్తుల ఉదాహరణకు కాలేబ్ సారే ఉన్నాడనుకుందాం. కాలేబ్ సారు అండర్‌లో ఇంకెవరన్నా ఎవరన్నా గాని, ఎవరన్నా మీ అండర్‌లో రేపు పొద్దున 1000 తర్వాత ఒక పర్సన్ నాలాంటి పర్సన్ వచ్చిండనుకోండి. అతనికి ఇమ్మీడియేట్‌గా పైనున్న పర్సను యాక్టివ్ పర్సన్ కాకపోతే నాలాంటి వాళ్ళకు మనకి ఎవరు సపోర్ట్ గావాలి, ఎవరైతే యాక్టివ్‌గా ఫుల్ ఎఫర్ట్ పని చేస్తారో వాళ్ళ సపోర్ట్ గావాల్సుంటది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తా ఉండాలి. ఏం చేస్తుండాలి? నా టీమ్‌లో లెఫ్ట్‌లో ఎంతమందొచ్చారు, రైట్‌లో ఎంతమందొచ్చిర్రు. లెఫ్ట్‌లో ఎవరెవరు యాక్టివ్, రైట్ ఎవరు యాక్టివ్ డైరెక్ట్ టచ్‌లోకెళ్ళి మీరు ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళెళ్లి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని సక్సెస్ చేస్తారనమాట. ఓకేనా? ఖచ్చితంగా మీ టీమ్ టచ్‌లో ఉండాలి. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లీడర్‌కి మధ్యలో. వదిలేయద్దన్నట్టు. ఇక నెక్స్ట్ మన టీమ్‌లో ఉన్న ఏ లీడర్ కన్నా లెఫ్ట్ 10, రైట్ 10 కంప్లీట్ అయిందంటే గనక, అతనికి దగ్గరుండి ప్లాన్ నేర్పించి చెప్పియండి. ఒకవేళ లీడర్ మీ ముందు ప్లాన్ చెప్పడానికి ఇబ్బంది పడితే, తనకు ఫైల్ ఇచ్చి పక్కకు వెళ్ళండి. ప్లాన్ చెప్పడం అయ్యాక మీరు తన దగ్గరికొచ్చి మీ లీడర్‌ని అప్రిషియేట్ చేయండి. సో, లెఫ్ట్ ఒక 10, రైట్ 10 టీమ్ అయిందా? ఖచ్చితంగా మీరు వాళ్ళ చేతిలో ఫైల్ పెట్టాల్సిందే. మన ప్లానే ఉంది. బొమ్మలు చెప్పి ప్లాన్ చెప్పడమే. బొమ్మలు చూసి ప్లాన్ చెప్పడం. మన ప్లాన్ అయితే ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చదువు రనల ప్లాన్ చెప్పొచ్చు దీన్ని. అంత ఈజీ ప్లాన్ ఇది. కాబట్టి లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10 టీమ్ అయిందా ఇమ్మీడియేట్‌గా ఒకవేళ అతను ఆ లీడర్ మిమ్మల్ని ప్లాన్‌కి పిలిచినా సరే, మీరు వాళ్ళతో వెళ్ళండి. కానీ ఒక ఫోనొచ్చింది. ఒకసారి నువ్వు ఈలోపు ప్లాన్ చెప్పు. నేనొచ్చి తర్వాత మోటివేట్ చేస్తా అని చెప్పేసి బుక్ ఇచ్చేసేయండి. తను ప్లాన్ చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళా మీరు ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో ఎళ్ళండి. మేడం ప్లాన్ నచ్చిందా? ప్లాన్ అర్థమైందా? అని అడగండి. ఓకే. అతను ఎంతో కొంత ప్లాన్ చెప్తా ఉంటాడు కాబట్టి చెప్పిన తర్వాత ఆ లీడర్‌ని అప్రిషియేట్ చేయండి. గుర్తుపెట్టుకోండి నీళ్ళలోకి దూకితేనే ఈతొస్తది. దూకకపోతే ఈత రాదు. మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తేనే ప్లాన్ నేర్చుకోవచ్చు. లేదు అప్‌లైనే చెప్పాలంటే గనక మీరు చానా వెనకబడిపోతారు. ఎందుకంటే అప్‌లైన్స్‌కి చానా టీమ్స్ ఉంటాయి కాబట్టి. సాధ్యమైనంత వరకు ప్లాన్ చెప్పి కాపోతే ఫినిషింగ్‌లో అప్‌లైన్‌కి కాల్ చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ టీమ్‌ని కాపాడుకోవడం. లెఫ్ట్ ఒక 50, రైట్ ఒక 50 టీమ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇండివిడ్యుయల్‌గా 15 రోజులకొకసారి సాయంత్రం 3, 4 సమయంలో ఉండే విధంగా రోజులకొక్కసారైనా వెన్యూ ప్రజెంటేషన్, టెస్టిమోనీ కండక్ట్ చేయండి. ఎవరికైతే లెఫ్ట్ ఒక 50, రైట్ ఒక 50 టీమ్ అయిందో వాళ్ళు చేయాల్సిన పని చెప్పనా? ఖచ్చితంగా 15 రోజులకొకసారి మంచిగా వినండి.
నెలకు 2 సార్లు అనమాట. నెలకు 2 సార్లు ఖచ్చితంగా సాయంత్రం 2, 3 ఉండే విధంగా ఒక చిన్న హోటల్ లాంటిది తీసుకొని, ఆ రోజు ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి. టెస్టిమోనీ చేపియండి. అవసరమైతే సన్మానాలు కూడా చేపియండి. ఓకేనా? మంచిగా వినండి. ఎవరికైతే లెఫ్ట్ 50, రైట్ 50 టీమ్ అయిందో, ఆ లీడర్ చేయాల్సిన పనేంటంటే 15 రోజులకొక్కసారి, ఎన్ని రోజులకోసారి? 15 రోజులకొకసారి ఒక హోటల్ తీసుకోండి. హోటల్ తీసుకొని ఏం చేయాలి? వెన్యూ ప్లాన్ చేయాలి. వెన్యూ అంటే ఏంది? ఆ రోజు కేవలం ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రమే. ప్లస్ ఎవరైతే ఇన్‌కమ్ తీసుకుంటారో వాళ్ళ టెస్టిమోనీ ఇప్పియాలి ఆ స్టేజ్ మీద. ఇది మీరు చేయకపోతే టీమ్ నిలబడదు. ఈ 15 రోజుల్లో ఎవరైతే కొత్త లాగిన్స్ వచ్చినాయో వాళ్ళు గూడా ఆ మీటింగ్‌కొస్తారు. వాళ్ళు కూర్చుంటారు. ఓహ్! ఇంతమందిర ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళని చెప్పేసి ఎవరో ఒకళ్ళు యాక్టివ్ అయితారు. వింటున్నారా? ఒక్క లీడర్ చేంజ్ అయ్యేది ఒకే ఒక ప్లేస్‌లో, అది ఈవెంట్ ప్లేస్‌లోనే చేంజ్ అయిపోతారు. ఎందుకంటే ఈవెంట్‌లో అందరూ కనపడతారు కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా! ఈ ఫైల్ పట్టుకొని సింగిల్ ప్లాన్ చెప్తాం కాబట్టి 15 రోజులకోసారి అందరూ వాళ్ళు కొత్తోళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఆ 10 మంది కనీసం తలా ఒకళ్ళు తీసుకొచ్చుకున్న 10 మంది కొత్త వాళ్ళు 10 మందికి ఒకటేసారి స్టేజ్ మీద ప్లాన్ చెప్తే వాళ్ళు ఫుల్ యాక్టివ్ అయిపోయి ఐడీస్ వస్తాయన్నమాట. 100% మీరు ఇది మాత్రం మెయింటైన్ చేయండి. నెక్స్ట్ నెలకొకసారి ట్రైనింగ్ మీ యాక్టివ్ సక్సెస్‌ఫుల్ అప్లైన్‌తో మోటివేషన్ ట్రైనింగ్ ఇప్పించండి. ఇక 15 డేస్‌కోసారేమో ప్లాన్ ప్రజెంటేషన్ కదా! నెలకొకసారి ఖచ్చితంగా మీరేం చేయాలి? ఈ ఎవరైతే డీక్యూ లీడర్స్ అయ్యారో వాళ్ళకి సన్మానం చేపించాలి. మోటివేషన్ ట్రైనింగ్ ఇప్పియాలి స్టేజ్ మీద. అంటే నాకు తెలిసి 15 రోజులకి ఒక్కసారి మాత్రం మీకు పడుతుంది. నెక్స్ట్ 15 రోజులు గాని ఫస్ట్ వీక్ కాబట్టి ఎమ్మటే సన్మాన ప్రోగ్రామ్ అయితుంది. అదే రోజు ప్లాన్ ప్రజెంటేషన్ అయితదనమాట. ఇలా చేయటం వల్ల మీ టీమ్‌లో ఎవ్వరు వస్తున్నారన్నది మీకు కూడా క్లారిటీ ఉంటదనమాట. ఇప్పుడు ఈ మీటింగ్ ఇట్లా కండక్ట్ చేయడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ చెప్పనా? మీ టీమ్‌తో వస్తుంటారు కాబట్టి మీకు అర్థమైంది. ఓహో! ఇంతమందొచ్చారా? వీళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా? వీళ్ళు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారా? ఎవరు యాక్టివ్‌లో అని చెప్పేసి ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతది. అర్థమైందా? ఇది మాత్రం టీమ్‌ని కాపాడుకునే సిస్టమ్ ఇదే అనమాట. ఇక నెక్స్ట్ మనం ఏదైతే ఆలోచిస్తామో మన టీమ్ కూడా అదే ఆలోచిస్తారు. ఒకసారి ఈ బొమ్మ చూడండి. ఇతను కూర్చున్నాడు. అక్కడ పక్కన ఏదో ఇటుకలో ఏదో నెడతా ఉంటే ఏమైంది? ఇట్లా టకటకటకట ఇట్లా వచ్చేసి లాస్ట్‌కొచ్చి ఇటుకలు మొత్తం నెత్తిన పడతాయి. ఆ రాళ్ళలో, ఇటుకలో ఏవన్నా గాని. అర్థమైతుందా? అంటే ఆ పిక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, నేను పని చేస్తే నా అప్‌లైన్‌లో డబ్బులొస్తున్నాయి. నేను చెయ్యను. నేను కష్టపడుతుంటే నా అప్‌లైన్ తింటున్నాడు. నేను పని చెయ్యను అని గనక నువ్వు ఏ రోజైతే ఆలోచిస్తావో, ఆ రోజు నీ సక్సెస్ అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే అలా ఆలోచించేవాడు గూడా నీ టీమ్‌లో వస్తాడు. మనం ఏదైతే ఆ విశ్వానికి ఇస్తామో, దానికి తిరిగి డబుల్ మనకిస్తుంది. ఎవ్రి యాక్షన్ దేర్ ఈజ్ రియాక్షన్. అంటే మనం ఏమైతే ఆలోచిస్తామో మనకు అండర్‌లో వచ్చే మన టీమ్‌లో వాళ్ళు గూడా అదే ఆలోచిస్తారనమాట. ఎప్పుడైతే మనము నేను పని చేస్తే అప్లైన్‌కి డబ్బులొస్తాయని చెప్పేసి నువ్వు మైండ్‌లో నీకు ఆ విషపురుగు నాటిందనుకో, నీ టీమ్‌లో గూడా నాటేవాళ్ళొస్తారు. మిమ్మల్ని అట్నే ఏస్తారు. కాబట్టి ఎప్పుడు గూడా అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీరు ఒకటే ఫిక్స్ అవ్వాలి. ఇది అప్‌లైన్ బిజినెసో, డౌన్‌లైన్ బిజినెసో కాదు. ఇది నా బిజినెస్. నేను సక్సెస్ అవ్వాలి. అని ఎవరైతే మీదేసుకొని ఖచ్చితంగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి పని చేసుకుంటారో, వాళ్ళు మాత్రమే తొందరగా సక్సెస్ అవుతారు. వాళ్ళే వాళ్ళే లైఫ్ సెటిల్ అయిపోతారన్నమాట 3 సంవత్సరాలలో. లైఫ్ సెటిల్ అయిపోతది. కానీ పొద్దున్న లేస్తే నేను ఐడీ చేస్తే పైరు డబ్బులొస్తాయి నేను జేయను. అన్నావంటే నీ కింద అట్లా వస్తారు. అర్థమైందా? కాబట్టి మనం ఏది ఇస్తామో అది తిరిగొస్తది. ఇస్తే వస్తది మర్చిపోవద్దు. వస్తే ఇస్తా గాదు. ఇస్తే వస్తది. అర్థమైతుందా? కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పాజిటివ్ మైండ్‌తో ఉండి 24/7 ఎనర్జీతో ఉండి కనుక మీరు బిజినెస్ చేసుకుంటే మా సక్సెస్ జర్నీలో లక్షలు కోట్ల ఆదాయం ఉంది దీంట్లో. పొద్దున్న లేస్తే అనుమానం అది ఇది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళలేరు. మన ఆలోచనలు మన జీవితాలు అది మాత్రం పక్కా. మన మైండ్ ఎట్లయితే ఉంటదో మన జీవితం అట్లే ఉంటది. ఎవరైతే మైండ్ షార్ప్‌గా పాజిటివ్ మైండ్‌తో ఎనర్జీతో ఉంటారో వాళ్ళ లైఫ్ అట్లనే ఉంటది. అది మాత్రం మర్చిపోకండి. సో, డైలీ రొటీన్ ఇది చేయాలి మీరు. ప్రతిరోజు మార్నింగ్ టీమ్ కాల్ చేసేసి ప్రతిరోజు మార్నింగ్ టీమ్ కాల్. వాళ్ళ ప్లాన్స్ ఏం లేకపోతే నీ సొంత ప్లాన్ ఉండాలి. మీ డైలీ రొటీన్ ఏందంటే మార్నింగ్ లేవగానే ఈరోజు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి మీ లెఫ్ట్ టీమ్‌కు, రైట్ టీమ్ అడగాలి.
వాళ్ళ సొంత ప్లాన్‌లు ఏమైనా ఉన్నాయని అడగాలి. వాళ్ళ ప్లాన్‌లు ఏమి లేకపోతే గనక ఖచ్చితంగా నీ సొంతంగా ఒక ప్లాన్ జరగాలి. ఇది డైలీ రొటీన్ అన్నమాట. ఏ విధంగా అయితే ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైటు డిన్నర్ తింటున్నావు గదా! ఈ 3 ఎట్లా ఇంపార్టెంటో నీ జీవితంలో ఈ ఎంఏజర్ సక్సెస్ కావాలంటే ఇది కూడా ఇంపార్టెంటే. ఇది మిస్ అయిందా ఒక మధ్యాహ్నం 1 గంటకి భోజనం జేయాలి. 2 అయిందనుకో ఆకలైతా ఉంటది. పేగులు లాగుతా ఉంటాయి. అర్థమైందా? అట్లా మైండ్‌లో లాగాలి. ఈరోజు ఒక ప్లాన్ జరగాలి నా సొంతంగా. ఫస్ట్ నా టీమ్ ప్లాన్‌లు జూసుకోవాలి. టీమొచ్చిన వాళ్ళు టీమ్ ప్లాన్‌లు జూసుకోవాలి. ఇంక టీమ్ ప్లాన్‌లు ఏం లేవంటే మీ సొంత ప్లాన్ జరగాలి. ఈ నెట్‌వర్క్ ఇండస్ట్రీ ఎట్లుంటదంటే పాత నీరు పోతా ఉంటది. కొత్త నీరు వస్తా ఉంటది. ఎంతసేపటికి ఫ్రెష్ లిస్ట్ తయారు చేస్తా ఉండాలన్నమాట దీంట్లో. ఓకే. మరి మా సక్సెస్ జర్నీలో బిలియనీర్ గావాలంటే ఒక 3 సంవత్సరాలు మీరు దీక్ష తీసుకోవాలి. అయ్యప్ప స్వామి దీక్ష ఏ విధంగా అయితే 41 రోజులు, రంజాన్‌లో గాని, తర్వాత క్రిస్మస్‌లో గాని కొన్ని కొన్ని వాళ్ళు దీక్షలు తీసుకుంటారు. వాళ్ళ వాళ్ళ మతం సంబంధించి. అదే విధంగా మీరు మా సక్సెస్ జర్నీలో సక్సెస్ గావాలంటే మీరు దీక్ష తీసుకోవాలి. ఏందంటే 3 సంవత్సరాల వరకు నో ఫంక్షన్, నో రీల్స్, నో టీవీ, నో జ్వరం, నో వర్షం. ఇది. ఫంక్షన్‌లు మర్చిపోవాలి. మాక్సిమం ఫంక్షన్‌లు మర్చిపోవాల. రీల్స్ బంద్ జేయాలె. టీవీ చూడటం బంద్ జేయాలె. జ్వరం రావద్దు, వర్షం రావద్దు. 24/7 కష్టపడకపోతే జ్వరమే రాదు. నాకైతే ఇంతవరకు జ్వరం రాదు. నేను చూస్తా ఉంటానన్నమాట. పొద్దున్న లేస్తే నేను ఈ 30 రోజుల్లో 5 రోజులు మాత్రమే నా ఫ్యామిలీతో ఉన్నాను. మిగతా 25 డేస్ బయటనే ఉంటా నేను. నాకు ఏ జ్వరం రాదు, ఏ తలనొప్పి రాదు. అదైతే నాకు అర్థం కాదు. ఎందుకంటే నా గోల్ ఒకటే ఉంది. ఎలాగైనా సరే నా వంతు ఇండియాని మార్చేసేయాల. నా వంతు కొన్ని కుటుంబాలు మాక్సిమం నాకు సాధ్యమైనంత వరకు కొన్ని కుటుంబాలు నా ద్వారా బాగుండాలని ఒక దీక్ష పట్టుకొని, కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను కాబట్టి నాకు జ్వరం రాదు, తలనొప్పి రాదు, వర్షం రాదు, ఎండలు రావు, ఏమి రావు. కొంతమంది జనానికి ప్లాన్‌లు బాగుంటాయి. ఈరోజు ఎండలున్నాయి సార్. ఒక్కసారి బయటికెళ్ళి చూడండి పాపం ఎండల చెప్పులు కుడుతున్నారు. ఎండలు ఎర్రటి ఎండల. ఆ! ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఎండల టోపీ పెట్టుకొని. మరి వాళ్ళ పరిస్థితి నాకు అర్థం కావట్లే. పోనీ వాళ్ళు పొద్దుగులు కష్టపడితే వాళ్ళకొచ్చేంత 500, 600 లాస్ట్‌కో రూ. 1000. కానీ ఇక్కడ బోయి మీరు ఈడ ఎక్కి ఆడ దిగి వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్లాన్ చెప్తే మీకు జతైతే 15, 20 వస్తున్నాయి. ఇంత మంచి లైఫ్ ఉంది. కానీ అన్నీ వంకలే. అది. నెక్స్ట్ మనం ఏ పని చేసాం అన్నది ముఖ్యం గాదు. మనం చేసే పని మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. వింటుర్రా? మనం ఏ పని చేసేది ముఖ్యం గాదు. మనం చేసే పని మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం చేసే పని వల్ల 10 మందికి అన్నం పెట్టే విధంగా ఉండాలి. ఈ బిజినెస్ చేయడం వల్ల మనం కొన్ని వందల కుటుంబాలకు 4 పూటలు కడుపునిండా అన్నం పెడుతుంటారు. మీ ఫోటో అతని హృదయంలో ఉంటుంది. మన కుటుంబానికి ఈ పుణ్యం అనేది శ్రీరామ రక్ష. మన నా మన నేను హిందూ భాషలో చెప్తున్నా నేను. ఎవరి మతాలు వాళ్ళ భాషలో వాళ్ళు అనుకోండి పదాలు గాని, ఇక్కడ ఏ పని చేసినా ముఖ్యం గాదు. చేసే పనికి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ మా సక్సెస్ జర్నీ మీరు బిజినెస్ చేయడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ చెప్పనా? మీ ద్వారా కొన్ని వేల కుటుంబాలు బాగుపడితే, మీ ఫోటోలు వాళ్ళ హృదయంలో ఉంటే, ఆ చేసిన పుణ్యము మన పిల్లలకు రక్ష అన్నమాట. మన కుటుంబానికి రక్ష. అర్థమైతుందా? అసలు మా సక్సెస్ జర్నీ అంటే ఒక దైవం. ఒక నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే నేను చెప్తున్నా గదా! ఎందుకంటే మన వల్ల ఒక 4 పూటల తిండి తింటారు మంచిగా కొన్ని కుటుంబాలు. అర్థమైతుందా? కానీ బయట ఏ పని జేసినా మన కుటుంబం కోసం పని జేస్తాం. ఉదాహరణకు ఒక కిరాణా షాప్ పెట్టినామనుకో, షట్టర్ ఓపెన్ జేస్తాం. ఏదో సబ్బులు, షాంపూలు అమ్ముతాం. సాయంత్రాన డబ్బులు కలెక్ట్ చేసుకొని కుటుంబంకి మరి అక్కడ షాప్ పెట్టుకోవడం వల్ల నీ భార్య, నువ్వు, పిల్ల బతుకుతున్నారు. ఒక్కడివే ఎవరికేం లేదక్కడ. ఒకళ్ళు జాబ్ జేసినావనుకో నీ కోసమే. కానీ ఇక్కడ మా సక్సెస్ జర్నీ కంపెనీలో బిజినెస్ జేయటం వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. మీ ఫోటోలు వాళ్ళ హృదయాల్లో ఉండిపోతాయి. యెస్ పలాని పర్సన్ వల్ల ఈరోజు లక్షలు తీసుకున్న ఈరోజు నా కుటుంబం 4 పూటలు అన్నం తింటుందంటే కేవలం ఇతని దయ, ఇతనొచ్చి నాకు సపోర్ట్ చేయడం వల్లే ఇది విన్ అని చెప్పేసి ఖచ్చితంగా ఆ పుణ్యం ఏదైతే ఉందో మన ఫ్యామిలీకి ఓ శ్రీరామ రక్షలాగా ఉండిపోద్దనమాట. ఒక కవచం. అది. అంత మంచి ఇండస్ట్రీ మా సక్సెస్ జర్నీ. ఇక నెక్స్ట్ ఇక మీకు చిన్న కంక్లూజన్ చేయాలి. ఏమనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎదగాలని తపన ఉన్నా, కష్టపడని మనస్తత్వం ఉన్నా, సరైన అవకాశం దొరకకపోతే ఎంత కష్టపడ్డా, ఎంత ఎదగాలని తపన ఉన్నా తను ఎదగలేడు. ఓకేనా? మరే మనలాంటి మిడిల్ క్లాస్ ఎదగాలని తపన ఉంది.
కానీ సరైన ప్లాట్‌ఫార్మ్ దొరకకపోతే ఎదుగుతాడా? టాలెంట్ ఉంది. కొండని పిప్పి చేసే దమ్ముంది. దశరథ్ మాంజీలాగా ఒక పెద్ద కొండను మనం చీల్చి చెండాలే సత్తా ఉంది మనలో. కానీ సరైన ప్లాట్‌ఫార్మ్ దొరకలేదు. ఏం చేస్తావు? ఏ చిన్న చిన్న జాబులు చేసి సక్సెస్ అయితావా? పోయి పెట్రోల్ బంకులో పోతే పని చేసి సక్సెస్ అయితావా? సుతార్ పనికి పోతే సక్సెస్ అయితావా? జొమాటోలో పని చేసి సక్సెస్ అయితావా? ఓలాలో డ్రైవర్‌గా పని చేసి సక్సెస్ అయితావా? పూట గడుస్తది. అంతే. కానీ ఎక్కడ నీ రాతే మారిపోద్ది ఎంఎస్‌లో. అర్థమైతుందా? కాబట్టి వచ్చిన అవకాశాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక 3 సంవత్సరాలు చేసుకుంటారు. వాళ్ళు యంగ్ రిటైర్డ్ ధనవంతులు అవుతారు. లైఫ్ లాంగ్ గొడ్డు చాకిరీ జేసి, వచ్చిన డబ్బులన్నీ పూట గడిచే విధంగా చూసుకొని, లాస్ట్ మనవని దగ్గర ఆడుకొని, మనవని కూడా రూపాయి ఇయ్యలేని స్థితిలో ఉండే బదులు, ఇక్కడ 3 సంవత్సరాలు ఇష్టంతో, ఇది నా బిజినెస్. నా కుటుంబం ఎదగాలంటే అది నా చేతిలో ఉంది. అప్‌లైన్ చేతిలోనో, డౌన్‌లైన్ చేతిలో లేదు. నా చేతిలో ఉంది. ఎందుకంటే నాకు తగ్గ ప్లాట్‌ఫార్మ్ నాకు మా సక్సెస్ దొరికింది. దుమ్ము లేపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మా సక్సెస్ ఎన్ని కంపెనీ 2 ఏళ్లలో 20,00,000 తీసుకున్న వాళ్ళు, 15,00,000 తీసుకున్నవారు, 6 నెలల్లో 18,00,000 తీసుకున్న ఎంతోమందే ఉన్నారు. ఎంత పర్ఫెక్ట్ కంపెనీ నా కళ్ళెదురుగా ఉంది. కాబట్టి నేను వీళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తా. నేనంటే చూపిస్తా. నా దమ్మేందో, నా టాలెంట్ ఏందో చూపిస్తా అని గనక ఎవరైతే గట్టిగా వర్క్ చేసుకుంటారో వాళ్ళు తొందరగా రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తారు. అంతే. ఇది పక్కా. అలా డౌటే లేదు. సో, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. అవసరం లేదు. కాబట్టి ప్రాపర్‌గా ఈ ట్రైనింగ్‌లో నేర్చుకొని ప్లాన్ ప్రజెంటేషన్ చేయడంలో రిస్కు, ఫాలో అప్ చేయడంలో రిస్కు, టీమ్‌ని బిల్డ్ చేయడంలో రిస్కు, టీమ్‌ను లీడర్స్ తయారు చేయడం రిస్కు తీసుకుంటారో మీరు ఊహించని విధంగా ఇష్కుంటుంది. రిస్క్ ఉంది. ఏం రిస్క్ ఉంటది ఇక్కడ? ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిస్క్ ఉండాల. అదేం లేదు. మరి ఏముంది రిస్కు? మహా అయితే ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. ఫాలో అప్ చేయడం నేర్చుకోవాలి. టీమ్‌ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. మన అండర్‌లో లీడర్‌ని తయారు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలు మీరు రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటావో 100% మీకు ఇష్క్ ఉంటుంది. విటమిన్ ఎమ్, సర్వరోగ నివారిణి విటమిన్ ఎమ్. విటమిన్ ఎమ్ ఉంటే అన్నీ ఉన్నట్టే. అది. కాబట్టి మరి ఇక్కడ పెట్టుబడి లేనప్పుడు మరి ఏ మాత్రం రిస్క్ తీసుకోలేకపోతే మరి నీ కుటుంబం కోసం నువ్వు రిస్క్ తీసుకోకపోతే ఇంకెవరు రిస్క్ తీసుకుంటారు? ఓకే. ఇక్కడ నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునే ఒకే ఒక అవకాశం. నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ చేసుకునే ఒకే ఒక అవకాశం. మరి నువ్వంటే ఏంటో ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మిత్రమా రా! రెడీ అవ్వు. ఈ ఆర్థిక సంఖ్యలు తెంచుకొని, ఆర్థిక స్వేచ్ఛ ఏర్పరచుకొని, నీకు నచ్చిన విధంగా బ్రతకడానికి సిద్ధం కా. మిత్రమా లే కదులు. అర్థమైంది గదా! ఇక్కడ నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవచ్చు. నీకు ఎంత టాలెంట్ ఉందో అంత ప్రూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ పలాని మనిషి అని ప్రూవ్ చేసుకోవచ్చు. నువ్వంటే నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. మరి లే కదులు. ఈ ఆర్థిక సంఖ్యలు తెచ్చుకొని, ఆర్థిక స్వేచ్ఛ ఏర్పరచుకొని, నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతుకు. ఎవరికో బానిసలాగా గాకుండా, ఆర్థిక పరంగా ఇబ్బంది బయటపడి, కాంప్రమైజ్ లైఫ్ అనుభవిస్తున్నావు గదా! డబ్బులు రాని వాడి కోసం ఆరాటపడుతున్నావు గదా! అయి పక్కన బెట్టి, ఈ ఆర్థిక సంఖ్యలు బయటపడి నువ్వు సక్సెస్‌గా ఇది నీ లైఫ్. నీ లైఫ్ తగ్గట్టుగా, నీ టాలెంట్ తగ్గట్టుగా నీకు మా సక్సెస్ అనే కంపెనీ నీ చేతిలో ఉంది. సో, ఇక్కడ నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునే ఒకే ఒక అవకాశం నీకంటూ సారీ ఇది ఆల్రెడీ చెప్పాను గదా! ఓకే. ఇంకో విషయం ఏందంటే, ఇక్కడ గెలవడం తప్ప ఇంకో ఆప్షన్ పెట్టుకోకూడదు. గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. మీ కుటుంబంలో నువ్వే ధనవంతుడవ్వాలి. అయి తీరాల్సిందే. ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉంటే కొనుక్కొని ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే ఓడిపోయే వాళ్ళకి ఇక్కడ ఉండే అర్హత లేదు. ఇక్కడే ఉండాలి. అంటే నిలబడి గెలవాల్సిందే. ఓకేనా? రైట్. ఇదన్నమాట విషయం. ఈ ఎంఎస్‌జేలో ఇప్పుడు ఎవరైతే జూమ్‌లో ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అవ్వండి. గెలవాల్సిందే. గెలిచి తీరాల్సిందే. మీ కుటుంబంలో రిచ్ ఎవరంటే నీ పేరు చూపించాల్సిందే. ఇంకా మీకేమైనా డౌట్లు, అనుమానాలున్నాయా? ఇక టైం వేస్ట్ చేసుకోకండి. సప్పుడు చేయక ఏదో ఒక వస్తువు కొనుక్కొని ఎళ్ళిపోవచ్చు. ఇంకేమైనా అనుమానాలు గాని, ఇంకేమైనా డౌట్‌లు గాని, ఇంకేదైనా ఉంటే గనక మీ మీద మీకు అనుమానం ఉండి కంపెనీ మీద ఇంక వేరే ఏమైనా అనుమానం గనుక ఇమ్మీడియేట్‌గా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్ళిపోండి. లేదంటావా మా సక్సెస్ అనే కంపెనీలో 3 సంవత్సరాలు నిలబడి నువ్వంటేందో ప్రూవ్ చేసుకో. ఎందుకో తెలుసునా? నీ టాలెంట్ తగ్గట్టు ప్లాట్‌ఫార్మ్ ఇది మా సక్సెస్ అనే కంపెనీ. ఇక్కడ ఓడిపోయే వాళ్ళకు అర్హత లేదు. గెలిచే వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది మా సక్సెస్ అనే కంపెనీలో.
అది. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్. ఇదనమాట ఓవరాల్‌గా కరెక్ట్‌గా 9 గంటల 29 నిమిషాలైంది. బరాబర్ 9:30 క్లోజ్ చేసిన టైం చూసుకొని. మీకు ఓవరాల్‌గా ఇప్పుడు చెప్పిన జూమ్ ఏదైతే ఉందో, ప్రాపర్‌గా చెప్పినట్టు ఫాలో అయ్యి, మీకు మీరుగా మోటివేషన్ అయిపోయి, ఎవరు చెప్తే మోటివేషన్ కాదు. ఇక్కడ సక్సెస్ కావాలంటే ఎవరు చెప్తే కొంతవరకే. మీ సొంతంగా మీలో ఉండాలి. యెస్ నేను మారాలి. నేను సక్సెస్ కావాలి. ఎందుకంటే నాకు తగ్గ ప్లాట్‌ఫార్మ్ నాకు దొరికింది. మా సక్సెస్ అనే కంపెనీ. నేనంటే ఏందో మార్కెట్‌లో చూపించాలి అని ఎవరైతే రియలైజ్ అయిపోయి మార్కెట్‌లోకి దూసుకొని వెళ్తారో వాళ్ళకి మాత్రం సక్సెస్ వస్తది. నేను చెప్తా. ఎంతవరకు చెప్తా? మహా అయితే ఇప్పుడు చెప్పిన సేపు చెప్తా. ఈ చెవితో విని ఆ చెవితో వెళ్ళిపోతారు. కానీ అలాంటి వాళ్ళు ఎప్పటికి ఎదగలేరు. ఇదే కాదు ఎక్కడ ఎదగలేరు. కానీ ఇక్కడ ఓరల్‌గా ఎదగాలి అంటే మీకు మీరుగా మోటివేషన్ యేసుకొని, మీకు మీరుగా మారితే తప్ప మీరు ఎదగలేరు. అర్థమవుతుందా? సో, అదనమాట విషయం. ఇక మీరు ఇక రేపటి నుంచి రంగంలో సిద్ధంగా అండి రంగంలోకి. అనుకున్నది సాధించండి. ఎందుకంటే మా సక్సెస్ జర్నీ అంటే ఇట్స్ ఎ బ్రాండ్.